లేదండి అసలు నేను ఏం చెప్తా అనుకుంటానంటే ఇప్పుడు ఒక క్యాస్ట్ ఆడవాళ్ళందరినీ ఇలా అన్నారు కదా. ఇప్పుడు ఒక క్యాస్ట్ ఆడవాళ్ళందరినీ ఇలా ఇలా చేసి మాట్లాడుతున్నారు కదా, కనీసం సారీ కూడా చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే మేము గొప్ప వాళ్ళము, మేము అది మేము ఇది అనుకుంటున్నాం బ్రాహ్మణ్స్ ఉన్నారు, బ్రాహ్మణ స్త్రీలందరూ వెళ్ళి ఇప్పుడు దూకండి. ఎవరైతే తిరిగి వస్తారో వాళ్ళని ఎదుర్కోండి, మొత్తం తోసేయండి. మీ పిల్లల్ని మీ అమ్మగారిని అందరినీ ఎత్తి నిప్పుల్లో తోసేసి ఎవరైతే బతికి బయటకు వస్తారో వాళ్ళని ఏలుకోండి. వాళ్ళని నిజమైన మీ తల్లులు, నిజమైన మీ భార్యలు, నిజమైన మీ కూతుర్లు. లేదంటే కాదు, వాళ్ళు కూడా లంచలే ఏంటి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది ఎవరైతే ఉన్నారో లేడీస్ అందరూ, బ్రాహ్మణ లేడీస్ అందరూ ఎవరున్నారో మొత్తం వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి నిప్పుల్లో తోసేసేయండి. ఎవరైతే బతికి బయటకు వస్తారో వాళ్ళు పతివ్రతులు, వాళ్ళే కరెక్ట్ వాళ్ళు, వాళ్ళని వీళ్ళు ఏలుకోవాలి. అది చెప్పండి విజయ గారు. అదే కళ్యాణి గారు, ఇప్పుడు వినబడుతుంది. మేమందరం కావాలనే మ్యూట్ లో ఉన్నాము. నాకు అదే అనిపించింది. మీరు పెట్టిన కామెంట్స్ చదివాను, మీకు వచ్చిన రిప్లైస్ చదివాను. ఏం వేపనోళ్ళు ఏం ఒళ్ళెలా ఉంది, ఎటకారంగా ఉందా, ఏం తమాషాగా ఉందా, నువ్వు ఇదైపోయారు కదా. మరి అది ఏదో పర్సనల్ కామెంట్ అని తీసుకుని వదిలేయచ్చు కదా. ఇది జరిగినటువంటిది చూశారు కదా, విన్నారు కదా. ఒక మహిళ తన ధర్మంలో ఉన్నటువంటి ఇతర మహిళలను ఎంత నీచంగా మాట్లాడుతుంది అనేటువంటిది అర్థమైందా. ఇప్పుడు ఆవిడ మాట్లాడినటువంటి మాటలను బట్టి ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఒక కులం వారిని, ఒక వర్ణం వారిని, ఒక అగ్రవర్ణం వారు దూషించారు. ఆ దూషించినటువంటి దానికి ఎవరు కూడా సారీ చెప్పలేదు అనేటువంటిది ఈవిడ ఆవేదన. అలా ఒక వర్ణం వారిని, ఒక అగ్రవర్ణం వారు దూషించారు కనుక సారీ కూడా చెప్పలేదు కనుక, ఎవరైతే అగ్రవర్ణము అని బ్రాహ్మణులము అని చెప్పుకుంటున్నామో ఆ బ్రాహ్మణ స్త్రీలందరూ కూడా వెళ్ళి వీళ్ళను, బ్రాహ్మణ స్త్రీలను నిప్పుల్లో వేసేసేయండి. అంటే వీళ్ళకి అగ్ని పరీక్ష చేయండి, వీళ్ళ శీలానికి అగ్ని పరీక్ష చేయండి. వీళ్ళు శీలవంతులైతే కనుక వాళ్ళు అగ్ని పరీక్ష సీతాదేవిలాగా బయటకు వస్తారు. లేదంటే వాళ్ళందరూ కూడా బోకులు లు అని ఈ తల్లి అభిప్రాయం. ఏమనాలి, ఏం చెప్పాలి, అసలు నాకు ఒళ్ళు మరిగిపోతుంది, అసలు మండిపోతుంది. ఏం మాట్లాడాలో అసలు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఇది ఎంత పొడవు వీడియో అవుతుందో కానీ అంత సమాధానం చెప్పేంత ఓపిక నాకు లేదు. ప్రతిదానికి కౌంటర్ ఇవ్వాల్సినంత సీన్ కూడా వీళ్ళకి లేదు. సరే, ఎవరో ఒకరిని అన్నారు, ఒకరు ఇంకొకరిని అనడము అంటే ఒక అగ్రవర్ణం వారు ఇంకొక బలహీన వర్ణం వారిని అనడం ముమ్మాటికి తప్పే. అది తప్పు కాదు అని దాన్ని ఏం సమర్థించాల్సిన అవసరం లేదు.